ఐడెంటిఫై తెలుగు డబ్బుడు మలయాళం మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బాగానే ఉంది, కానీ సినిమా అయితే బాలేదు భయ్య. అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేదు, థ్రిల్లింగ్గా కూడా లేదు. చాలా బోరింగ్గా నీరసంగా సాగింది మూవీ. దానికి తోడు టూ మచ్ రన్ టైం, అసలు చిరాకు దొబ్బింది. మూవీ మొత్తంలో ఒక ఇంటర్వెల్ అండ్ లాస్ట్ 5 to 10 minutes ఒక యాక్షన్, ఇవి కొంత బెటర్ సినిమాలో మొత్తంతో పోల్చుకుంటే. రిమైనింగ్ అంతా డెడ్ స్లిప్ ఉంది. ప్లాట్ ఏంటంటే, ఒక మర్డర్కి ఒక ఆమె ఐ విట్నెస్ అవుద్ది. సడన్గా ఆమెకు యాక్సిడెంట్ అవ్వడంతో మెమొరీ లాస్ ప్రాబ్లం వల్ల ఆ కిల్లర్ని గుర్తుపట్టదు. మరి ఇంతకీ ఆ కిల్లర్ని గుర్తుపట్టిందా లేదా? ఆ కిల్లర్ ఎవరు? ఆ మర్డర్ ఏంటి? చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఇదంతా తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. సినిమా మెయిన్గా స్క్రీన్ ప్లేలో దెబ్బేసింది. ఎంగేజింగ్గా తీయలేకపోయారు. మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయింది, కానీ వెళ్తుంటే స్టోరీ ప్రెడిక్టబుల్గా అవ్వడమే కాకుండా స్క్రీన్ ప్లే బోల్తా పడ్డది, నిద్ర వచ్చింది. ఇక సెకండ్ హాఫ్ అయితే డెడ్ స్లీప్. అసలు ఎక్కడ కూడా థ్రిల్ బిల్డ్ చేయలేకపోయింది. కాసేపు అదంటారు, మళ్ళీ కాసేపు ఇదంటారు. అతను అది, ఇతను ఇది అని చెప్పి ట్విస్ట్ అంటారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రసన్నవదనం మూవీ గుర్తొచ్చింది. అందులో ఆ డిజార్డర్కి పర్ఫెక్ట్ సెటప్ క్రియేట్ చేసి చాలా బాగా తీశారు, కానీ ఇందులో అది చిన్న పాయింట్ తీసుకొని కూడా వర్స్ట్గా తీశారు. అంతా ఒకటే లెవెల్లో థ్రిల్ లేకుండా, ఎంగేజ్ చేయకుండా, ఒకటే లెవెల్లో నీరసంగా వెళ్తూనే ఉంటుంది. రైటింగ్ బాగానే రాసుకున్నారు, కానీ ఎగ్జిక్యూషనే బాలేదు. ఒక థ్రిల్లర్ మూవీ అంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవే మెయిన్ ఇంపార్టెంట్. రైటింగ్ ఎలా రాసుకున్నా స్క్రీన్ ప్లే అనేది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు స్క్రీన్ ప్లే ఎలా రాసుకున్నావో థ్రిల్లింగ్ కూడా అలాగే డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఇక్కడ స్క్రీన్ ప్లే బాలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టొవినో థామస్, త్రిష, వినయ్ వీళ్ళు ముగ్గురు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏదో పెద్ద యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కూడా కాదు, ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక రిమైనింగ్ అందరూ ఏదో జస్ట్ పర్లేదు అనేలా వెళ్ళిపోయింది. బీజిఎం బీజే ఒకటి ఇచ్చారు, అది బాగానే ఉంది, కానీ మ్యాక్సిమం అంతా ఒకటే బీజిఎం పడుతూనే ఉంటుంది మూవీ మొత్తం. అదే సినిమాటిక్, డ్రామాటిక్ ఇవే మ్యూజిక్ అనమాట. మొత్తానికి అస్సలు ఇంట్రెస్టింగ్గా లేని ఈ థ్రిల్లర్ని టూ మచ్ లాగ్ చేసి మొత్తం పాడు చేశారు. సో మరిది ఐడెంటిఫై మూవీ రివ్యూ గురించి. మూవీ అయితే జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో డల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.